హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ రమస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి పేబాయ్ ఉంటుంది. అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన క్వింజీ ఫోన్ చేసేసరికి తన ఫోన్ లిఫ్ట్ చేసి మరోవైపు ఏమో హీరో బెస్ట్ ఫ్రెండ్ అనేది చూపిస్తారు. అలాగే అక్కడే హీరో వాళ్ళ సిస్టర్ కూడా చూపిస్తారు. తన పేరు వచ్చేసి ట్యాంగ్ అయి ఉంటుంది. అలా తన బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఇంక నువ్వు ఎన్ని రోజులు ఇలానే ఉంటావు, నీ కోసం కొంతమంది అమ్మాయిల్ని బార్కి పంపించాను చూడు, వాళ్ళలో నీకు నచ్చిన అమ్మాయిని ఒక వైఫ్గా చేసుకోమని చెప్పేసరికి హీరో కూడా సరే అని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. ఎందుకంటే హీరో ఒక రిచ్ పర్సన్ అంటాడు, కానీ తనకి ఆ ఫ్యామిలీ అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకే వాళ్ళ గ్రాండ్ మా ఏది చెప్పినా కానీ హీరో పూర్తిగా ఆపోజిట్ చేస్తూ ఉంటాడు. అలానే హీరో బార్కు వెళ్ళేసరికి అక్కడికి చాలా మంది అమ్మాయిలు అనేది వచ్చేస్తారు. అందులోనే మన మెయిన్ లీడ్ హీరోయిన్ కూడా వస్తుంది. తన పేరు వచ్చేసి రుయ్యే ఉంటుంది. తను చూసిన వెంటనే హీరోయిన్ ప్లేస్ ఏదో తేడాగా ఉంది, కానీ నన్ను ఇక్కడ ఒక నాని జాబ్కి ఇక్కడ దాకా తీసుకొని వస్తారో తెలియదే, కానీ మా మాస్టర్ మాత్రం చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఒక సినిమాలోని హీరో లాగా ఉన్నాడు, చూస్తూ ఉండాలనిపిస్తుందని హీరో వైపు చూస్తూ ఉండేసరికి అప్పుడుగా ఒక అమ్మాయి అనేది ముందుకు వెళ్తుంది. అలా ముందుకు వెళ్ళి తాన్ని పరిచయం చేసుకుంటుంది. అలా పరిచయం చేసుకొని నా పేరు అదని చెప్తూ ఉంటే మరోవైపు మన హీరోయిన్ చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. తను డెలివరీ గర్ల్గా చాలా జాబ్స్ చేస్తూ ఉంటుంది. అలా ఫుడ్ డెలివరీ ఇవ్వడం, అలాగే తన డ్రెస్సెస్ డెలివరీ ఇవ్వడం, ప్రతి ఒక్క జాబ్ లేదన్నట్టు చాలా ఎక్కువ మనీ సంపాదించాలని రోజుకు ఒక 6 జాబ్స్ చేస్తూ ఉంటుంది, పార్ట్ టైం జాబ్స్. అవన్నీ కూడా డెలివరీ ఇస్తూ ఉంటే డెలివరీ తీసుకున్న పర్సన్ కూడా చాలా షాక్ అయిపోతాడు, ఒక అమ్మాయి ఇన్ని డెలివరీ జాబ్స్ ఎలా చేయగలదా అని. కానీ హీరోయిన్ వెళ్తూ ఆ అబ్బాయికి ఏమో 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి ఆ అబ్బాయి అదే అయోమయంలోనే ఉంటాడు. తర్వాత మన హీరోయిన్ ఏమో వెజిటేబుల్స్ కూడా చాలా చీప్గానే తీసుకుంటూ ఉంటుంది. తర్వాత ఇంకొక డెలివరీకి అనేది వెళ్తుంది. ఆ డెలివరీ జాబ్ కూడా లిఫ్ట్ లేకపోవడంతో 18 ఫ్లోర్స్ అనేది ఎక్కుతూ నడిచేసరికి తనకి చాలా ఆయాసం వస్తూ ఉంటుంది. కానీ తనకి ఇన్ టైంలో ఇవ్వాలని అలానే స్పీడ్గా వెళ్తుంది. అలా వెళ్ళి అక్కడ ఎవరో కాదనమాట హీరో వాళ్ళ సిస్టర్కి డెలివరీ ఇచ్చేస్తుంది. ఇచ్చేసరికి ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతుంది. అలా తనకి మెలకు వచ్చి చూసేసరికి అన్ని డెలివరీస్ కూడా అన్ని మిస్లీడ్ అయిపోయాయి, అన్ని లేట్ అయిపోయాయని వాళ్ళ డెలివరీస్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఏడుస్తూ ఉంటే మరోవైపు హీరో వాళ్ళ సిస్టర్ ఉండి మా అన్నయ్యకి ఎంతమంది నన్ను చూపిద్దును, తన అందరినీ కూడా రిజెక్ట్ చేస్తూనే ఉన్నాడు, ఒక నాని కూడా కావాలని చెప్తూ ఉంటా. మాటలు విన్న హీరోయిన్ నుండి నేను వెళ్తానని చెప్పేసరికి అక్కడున్న హీరో వాళ్ళ సిస్టర్ నువ్వు చేయగలవు ఈ పని అంటే, నేను చాలా యంగ్గా ఉన్నాను, ప్రతి ఒక్క పని కూడా చేయగలను చెప్పేసరికి సరే అయితే ఈ బార్ దగ్గరికి వెళ్ళని అడ్రస్తో సహా పంపించుంటుంది. అది చూసిన హీరోయిన్ అక్కడికి అనేది వస్తుంది. అలా ఫస్ట్ టైం అయ్యేమో నన్ను చాలా మంది మాస్టర్స్ని కనుక్కున్నాను, ప్రతి ఒక్క పూజారి కూడా నేను చాలా లక్కీ అని, ఇదిగో నేను చేపించుకొచ్చినటువన్నీ కూడా చూడండి అని చెప్పేసరికి ఆ మాట విన్న హీరో ఏమో తన అసిస్టెంట్ని పిలిచి ఇదిగా అమ్మాయికి దైవభక్తి చాలా ఎక్కువ ఉన్నట్టుంది, అలాగే పంపించేయండి, ఇప్పుడు అలాగే తనలో ఈవిల్ స్పిరిట్స్ కూడా ఉన్నట్టున్నాయి, అందుకే ఇలా మాట్లాడుతుందని చెప్పి తనకనేది దేవునికి సంబంధించిన డ్రెస్ వేసి అక్కడి నుంచి పంపించేస్తారు. తర్వాత మళ్ళీ సెకండ్ అమ్మాయి అనేది స్టార్ట్ చేస్తుంది. అలా అమ్మాయి ఏమో చాలా మంచిగా బిజినెస్ ఐడియాస్ తెలుసని తన బిజినెస్ చదివిందని చెప్పేసరికి హీరో ఏమో తను అనేది అసిస్టెంట్ చేయమని చెప్తాడు. మరోవైపు ఇంకొక అమ్మాయి అనేది వస్తుంది. తనకి డాన్స్ అంటే చాలా ఇష్టం, అలాగే కుకింగ్ కూడా చాలా ఇష్టం అని చెప్పేసరికి హీరో ప్రతి ఒక్కరిని కూడా రిజెక్ట్ చేసి అక్కడి నుంచి పంపించేస్తాడు. మరోవైపు మన హీరోయిన్ ఇవన్నీ కూడా హీరోకి ఏవేవి నచ్చవని అన్ని నోట్ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత లాస్ట్గా ఒక అమ్మాయి అనేది వస్తుంది. ఆ అమ్మాయి వచ్చిన వెంటనే డైరెక్ట్గా హీరో దగ్గరకు వెళ్తుంది. మరోవైపు మన హీరోకి తలనొప్పులు వేస్తుంది. అక్కడున్న అమ్మాయిలందరినీ కూడా చూసి ఒక అమ్మాయి ఏమో కేవలం స్కూల్ డ్రెస్ వేసుకొని ఒక చిన్నపిల్లలాగా వచ్చి గేలా మాట్లాడేసరికి మన హీరో చాలా షాక్ అయిపోయి ఒక్క తన్ని బయటకు అనేది పంపించేస్తాడు. అలా హీరోకి తలనొప్పులు వేస్తుంది. మరోవైపు మన హీరోని చాలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటే హీరో ఇంకా అందరు కూడా అయిపోయారని చెప్పి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే అక్కడ హీరోయిన్ కనిపిస్తుంది. నువ్వు చాలా క్వైట్గా ఇంట్రెస్టింగ్గా ఉన్నావు, ఇక్కడికి ఎవరైనా ఇలాంటి డ్రెస్ వేసుకొని వస్తారని చెప్పేసరికి హీరోయిన్ తన మనసులో నాని జాబ్కి ఈ డ్రెస్ కంటే ఇంకెవరైనా వేసుకొస్తారని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే హీరో ఉండి సరే నీకేం కావాలో చెప్పనేసరికి అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ స్టెప్ మదర్ అనేది వస్తుంది. అలా వచ్చేసి మీ మదర్ ఎలాగో చనిపోయింది, అలాగే మీ గ్రాండ్ మా కూడా నీ పైన కోపంగా ఉంటుంది, అలాంటప్పుడు ఈ అమ్మాయిని నువ్వు గర్ల్ ఫ్రెండ్గా తెచ్చుకుంటే అసలు ఒప్పుకోరని చెప్పేసరికి హీరోయిన్ ఏమో సైలెంట్గా వాళ్ళ హీరో స్టెప్ మదర్ మాట్లాడే మాటలన్నీ వింటుంది. అలా తన బ్యాగ్లో నుంచి ఒక స్ప్రే అనేది తీస్తుంది. అలా స్ప్రే తీసి వెంటనే హీరో వాళ్ళ మదర్ వైపు వేసి నువ్వు ఇక్కడే ఉంటే ఖచ్చితంగా ఇదిగో ఈ స్ప్రే ద్వారా నువ్వు చనిపోతావు చూడు, వెళ్ళని వాళ్ళ హీరో వాళ్ళ స్టెప్ మదర్ని బయటకు అనేది పంపించేస్తుంది. అది చూసిన హీరోని నిజంగా తను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది,
చూడడానికి కూడా చాలా బాగుందని చెప్పి అలానే షాక్ అయిపోతూ చూస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో భయపడి మళ్ళీ నా జాబ్ ఎక్కడ పోతుంది ఏమో, ఇంత రూడ్ గా ఉన్నందుకని వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి ఇదేం స్ప్రే కాదు నార్మల్ చూడండి కావాల్సింటే ఫేస్ కూడా ఏం కాలేదని చెప్పి తనని కూడా హీరో కూడా వేస్తుంది. అది చూసిన హీరో ఏమో సరేలే నీకు మంత్లీ శాలరీ ఇంత ఇస్తానని చెప్పేసరికి అవునా సరే అయితే యూనిఫామ్ ఉండాలి కదా అని చెప్పేసరికి అయితే నీకు ఇష్టం వచ్చినవి తీసుకోమని హీరో తన దగ్గర ఉన్న ఏటీఎం కార్డ్ అనేది ఇచ్చేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నిజంగా తను చాలా రిచ్ లా ఉన్నట్టున్నాడు, ఏటీఎం కార్డ్ అది కూడా బ్లాక్ కార్డ్ ఇస్తున్నాడు అంటే చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఆ కార్డ్ అనేది తీసుకుని తన చేతిలో పెట్టేసుకుంటుంది. అలా తర్వాత సరే బాస్ మీరు ఎక్కడ పని చేయమంటే అక్కడే పని చేస్తానని చెప్పేసరికి హీరో ఏమో అంతేం అవసరం లేదు పద మనం ఇంటికి వెళ్దామని తననే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే హీరో ఏమో తన అనేది గర్ల్ ఫ్రెండ్ గా పని చేయాలంటే ఆ మాత్రం ఉండాలిలే, తన ఎక్స్పెన్సెస్ కూడా మనీ కావాలి కదని హీరో మనసులో అనుకుంటాడు. కానీ మన హీరోయిన్ ఏమో పని మనిషి కోసం ఇంత మనీ ఇస్తారా, అలాగే రూమ్ కూడా చూస్తుంటే చాలా బాగుందని చెప్పి అక్కడున్న బట్లర్ వైపు తిరిగి రూమ్ నా కోసమే అని చెప్పి నన్ను అడిగితే అవును మీకోసమని చెప్తాడు. అలాగే అక్కడున్న డ్రెస్సెస్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూసి నిజంగా ఇంత కాస్ట్లీవన్నీ కూడా నాకోసమని చెప్పేసరికి అవును మేడం మీకోసమే మీరు ఎలాగో త్వరలో మా బాస్ కాబోయే ఫియాన్సీ కదని చెప్దాం అనుకుంటూ ఉంటే మళ్ళీ హీరో వద్దన్నాడు కదని చెప్పి సైలెంట్ అయిపోతాడు. మరోవైపు ఏమో హీరో అనేది తన ఇంటికి అనేది వెళ్తాడు. అక్కడ తన అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసరికి బాస్ మీరేమో పే ఫ్యామిలీ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేయాలనుకున్నారు కానీ రాను రాను అవన్నీ కూడా షేర్స్ చాలా పెరిగిపోతున్నాయి అని చెప్తూ ఉంటే అక్కడికి ఒక పర్సన్ అనేది పరిగెత్తుకుంటూ వస్తాడు. అలా పరిగెత్తుకుంటూ వచ్చి బాస్ మీరేమో అన్నీ కూడా ఫెయిల్ అయ్యే కంపెనీలో ఇన్వెస్ట్ చేయమన్నారు, మీరు చెప్పినట్టే ఇన్వెస్ట్ చేశాను కానీ సడన్ గా అవన్నీ కూడా చాలా ప్రాఫిట్స్ వచ్చాయని చెప్పేసరికి అది విన్న హీరో నేను అసలు నమ్మను, నేను ఫే ఫ్యామిలీ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేయాలనుకున్నాను, ఇలా ఎలా వస్తాయని చెప్తూ ఉండేసరికి మళ్ళీ ఒక పర్సన్ వస్తాడు. అలా వచ్చి బాస్ మీరు ప్రాజెక్ట్ సగం చేసినా కానీ ఆ ప్రాజెక్ట్ ఏమో చాలా బాగా అయిపోయిందంట, అలాగే మీకు చాలా మనీ కూడా వచ్చాయని చెప్పేసరికి హీరో ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. మరోవైపు ఏమో హీరో నుండి హీరోకి అన్ని కూడా తన్నే చేయాలి కదా అని పని మనిషి పరంగా హీరో దగ్గరికి వెళ్ళి మీకు ఏమైనా నైట్ సర్వీస్ కావాలని చెప్పేసరికి మన హీరో ఏమో నైట్ సర్వీస్ అంటే వాళ్ళిద్దరు కూడా కలిసి ఇంటిమేట్ అయ్యేదనుకొని నాకు ఎలాంటి నైట్ సర్వీస్ వద్దమ్మా నా పని నేను చేసుకోగలను చెప్పినా కానీ లేదు ఇది కూడా నా జాబే కదా నేను చేస్తానని చెప్పేసరికి హీరో అవసరం లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోని తను అనేది పంపించేసి డోర్ వేసుకుంటాడు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ తను రెడీ కిందికి అనేది వస్తూ ఉంటే మరోవైపు మన హీరోయిన్ తన యూనిఫామ్ అనేది వేసుకుంటుంది, అది పని మనిషి డ్రెస్. అలా వేసుకుని అక్కడ ఉన్న స్టెప్స్ అన్ని కూడా క్లీన్ చేస్తూ ఉంటే హీరో తన బట్లర్తో మాట్లాడుకుంటూ ఎలా జరుగుతుందని మా కిందికి వస్తూ ఉంటాడు. ఒక్కసారి ఇక్కడున్న హీరోయిన్ వైపు చూసేసరికి తను చాలా షాక్ అయిపోతాడు. తను అలాంటి డ్రెస్ అనేది వేసుకుని ఉంటుంది. అది చూసిన హీరో ఉండి నిన్ను ఎవరు ఈ డ్రెస్ వేసుకోమన్నారని చెప్పేసరికి ఎవరెందుకు వేసుకుంటారు ఎవరెందుకు వేసుకోమంటారు ఇది మా యూనిఫామ్ అని చెప్పేసరికి అది విన్న హీరో ఇంకెప్పుడైనా కానీ ఇది వేసుకున్నావు అనుకో ఇక్కడ నుంచి పంపించేస్తాను, అలాగే వెంటనే నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోపోమని చెప్పేసరికి అది విన్న హీరోని కోపంగా కోపిష్టి సీఈఓ ఏది కూడా మంచిగా చెప్పడం రాదని చెప్పి కోపంగా తిట్టుకుంటూ ఉంటుంది. అది విన్న హీరో నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా నాకు వినిపించింది, నువ్వు కనుక డ్రెస్ చేంజ్ చేసుకోకపోతే ఇదిగో ఈ బట్లర్ ఉన్నాడే తన్ని ఇంట్లో నుంచి పంపించేస్తానని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఏమో నా వల్ల మీకు ట్రబుల్ కదని చెప్తే పర్లేదు మేడం నేను అన్నీ కూడా హ్యాండిల్ చేయగలనని చెప్తుంది. తర్వాత హీరోయిన్ ఏమో ఖచ్చితంగా నా జాబ్ పోతుందేమో అలా పోవడానికి వీల్లేదు, అది కూడా హై శాలరీ, అలాంటప్పుడు నేను ఎలా పోగొట్టుకుంటానని చెప్పి ప్రతి ఒక్క పని కూడా చేసేస్తుంది. అలా క్లీనింగ్ అలాగే మొత్తం కూడా వాష్ చేసి ప్రతి ఒక్క ఫుడ్ కూడా చేసేస్తుంది. అలా కరెక్ట్ టైంకి హీరో వచ్చేసరికి హీరో చేతిలో ఉన్న బ్యాగ్ మిస్ అవుతుంది, అలాగే తన సన్ గ్లాసెస్ కూడా మిస్ అయిపోతాయి. అలాగే హీరో ఇప్పుడు ఇంతసేపు వేసుకున్న డ్రెస్ కూడా పోయేసరికి హీరో చూసి ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వేమైనా చూసావా ఏంటని చెప్పేసరికి స్పీడ్ గా మన హీరోయిన్ వచ్చేసి హీరో డ్రెస్ అనేది రిమూవ్ చేయబోతుంది. అది చూసిన హీరో నువ్వేం చేస్తున్నావు అలాగే ఇంత స్పీడ్ గా ఎవరు చేయమన్నారు అని అంటే ఇది కూడా నా డ్యూటీనే కదా నీకోసమే అని చెప్పి హీరోని ఫ్రెష్ చేపించి వచ్చి తన్ని తినడానికి అనేది కూర్చోబెడతారు. అక్కడ మిగతా వాళ్ళంతా కూడా హీరో అస్సలు తినడు, అలాంటి నూడిల్స్ అని చెప్తూ ఉంటే హీరో ఒక్కసారిగా తినేస్తాడు. అది చాలా టేస్టీగా ఉందని మొత్తం తింటూ ఉంటే అక్కడున్న చెఫ్స్ అలాగే బట్లర్ తో పాటు అందరూ షాక్ అయిపోతాడు, ఇలా తినడం మనం ఎప్పుడు కూడా చూడలేదు, అలాగే బౌల్ మొత్తం కూడా క్లీన్ చేయడం మేము చూడలేదని అందరూ కూడా అనుకుంటూ ఉంటాయి. హీరోయిన్ ఏమో నేను ఎన్ని చూడలేదు ఇలాంటివి ఎన్ని సర్వీస్ చేయలేదని అనుకుంటూ ఉంటుంది. తర్వాత హీరోని నెక్స్ట్ టైం కూడా ఇదే చేయమని చెప్పేసరికి హీరోయిన్ నవ్వుకుంటూ ఉంటుంది. మేట్స్ ఏమో మమ్మల్ని ఎప్పుడు కూడా బాస్ ఇలా ఫుడ్ చేయమని అసలు అడుగును కూడా అడగలేదు, మేము చేసి పెట్టినదే తినేవాడు ఏదో నార్మల్ కొద్ది, కానీ ఈ రోజు చూసారు ఎలా తిన్నాడో, అయితే మా జాబ్స్ అన్ని కూడా పోతాయేమని వాళ్ళు అనేది బాధపడుతూ ఉంటారు. తర్వాత హీరోయిన్ ఏమో క్లీన్ చేసుకుంటూ ఉంటే హీరో తన బెస్ట్ ఫ్రెండ్ తోటి మాట్లాడుతూ ఉంటారు, అది కూడా క్వీన్
హీరోయిన్ తోటి మాట్లాడుతూ, మేము పంపించిన అమ్మాయి ఎలా ఉందిరా, నీకు సెట్ అవుతుందా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసరికి హీరో ఏదో పర్లేదు బాగానే ఉంది, పని మాత్రం కూడా బాగానే చేస్తుందని అనేసరికి, అంటే నీకు నచ్చేసింది అనమాట ఆ అమ్మాయి అని చెప్పేసరికి, నచ్చిందని ఎవరు చెప్పారా, పర్లేదు అందరికంటే కొంచెం మేలు అని చెప్పాను, అంతకుమించి నచ్చిందని ఏం చెప్పలేదని అంటూ ఉంటే హీరోయిన్ మా మాటలు అర్థం కాక హీరోకి చాలా క్లోజ్గా వెళ్ళిపోతుంది. అది చూసిన హీరో ఉండి, ఏం వింటున్నావు ఇంత క్లోజ్గా వచ్చని చెప్పేసరికి, ఏం లేదు ఇదంతా క్లీన్ చేస్తున్నాను అంతే, నేను ఇప్పుడే వెళ్ళిపోతానని చెప్పి తను అనేది వెళ్తూ ఉంటే హీరో కూడా లేస్తాడు. అలా లేచి తను అనేది అక్కడ నుంచి వెళ్ళిపోదామని చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఇద్దరు కూడా స్లిప్ అవుతారు. అలా స్లిప్ అయితే హీరో పైన మన హీరోయిన్ కింద పడిపోతుంది. అలానే ఉండేసరికి ఇదే మంచి అవకాశం అని చెప్పి హీరో బెస్ట్ ఫ్రెండ్ అలాగే వాళ్ళ సిస్టర్స్ కూడా చాలా ఫొటోస్ తింపేస్తారు. అది చూసిన హీరోయిన్ ఏమో ఇంకా అయిపోయింది పా, నా జాబ్ మొత్తం కూడా ఊడిపోయినట్టు, నేను వెంటనే లగేజ్ సర్దుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేదనుకో ఆ కోపిస్ట్ సీఈఓ కనుక వచ్చాడనుకో నా పని అయిపోయినట్టే, నన్ను చంపేస్తానని అనుకుంటూ ఉంటే హీరో వాళ్ళ సిస్టర్ ఏమో, లేదు నువ్వు మా అన్నయ్యకి చాలా బాగా నచ్చావు కాబట్టి ఇంతవరకు నేనేమనలేదు, నువ్వు తనతో పాటే ఉండాలని చెప్పి నువ్వు మాత్రమే తనని కంట్రోల్ చేయాలని చెప్పేసరికి, అంటే నాకు అర్థం కాలేదని చెప్పేసరికి, ఏం లేదు నీ జాబ్ నువ్వు చాలా బాగా చేసావు కాబట్టి నీకు ఖచ్చితంగా మనీ ఎక్కువనే ఇస్తాను, నువ్వు టెన్షన్ పడద్దని చెప్తే, మరోవైపు ఏమో క్విన్ ఏమో హీరోకి చెప్తూ ఉంటాడు, నువ్వు కనుక తన్ని వదిలేసావనుకో మీ స్టెప్ మదర్ ఎవరో ఒక అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేయాలనుకుంటుంది, అలాగే మీ గ్రాండ్ మాకు కూడా మీ స్టెప్ మదర్ ఏది చెప్తే అది చేస్తుంది, నీ ఇష్టం చూడు, ఇలా నిన్ను మంచిగా చూసుకునే అమ్మాయి దొరకదని చెప్పేసరికి, సరే అయితే కొద్ది రోజులు మా గ్రాండ్ మా కోసం ఇలా పెట్టుకుంటాను, తర్వాత తను వెంటనే పంపించేస్తాను, తనకి ఎంత ధైర్యం ఉంటే నా పైన చెవేస్తుందని కోపంగా తిట్టుకుంటాడు. తర్వాత హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే చీకటి పడేసరికి హీరో ఏమో తన దగ్గరికి చాలా క్లోజ్గా వచ్చేస్తాడు. ఎందుకంటే హీరోకి తన బెస్ట్ ఫ్రెండ్ క్విన్ డ్రగ్ అనేది ఇచ్చింటాడు. అది చూసిన హీరో తన దగ్గరికి వెళ్ళి నాకు హెల్ప్ చేయని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఇన్నోసెంట్గా నేనేం హెల్ప్ చేయాలి నీకు అని చెప్తుంది. అలా చెప్పేసరికి ఏం హెల్ప్ లేదు, నువ్వు మొన్న అడిగావు కదా నైట్ సర్వీస్ కావాలని, ఇప్పుడు నాకు ఆ సర్వీస్ కావాలని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా తిట్టుకుంటుంది. మరోవైపు మా క్విన్ నుండి హీరో సిస్టర్కి మొత్తం జరిగినదని చెప్పేసరికి, నిజంగా మన పెళ్ళైతే చాలా త్వరలో అయిపోతుందని అంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ గ్రాండ్ మా ఏమో హీరోకి పెళ్ళి అయితేనే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తామని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అది చూసిన హీరో వాళ్ళ సిస్టర్ ఏమో తనకి కిస్ చేస్తుంది. మరోవైపు ఏమో హీరో అలా అడిగేసరికి హీరోయిన్ కోపం వచ్చి వెంటనే చాలా కూల్గా ఉన్న వాటర్ తీసుకొని వచ్చి, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను ఆ విధంగా అడుగుతావు, నిన్ను నువ్వు చూసుకో ఫస్ట్ అని చెప్పి ఆ వాటర్ మొత్తం కూడా హీరో ఫేస్ పైన అనేది పాడేస్తుంది. అది చూసిన హీరో ఏమో కోపంగా తను తిట్టుకుంటూ ఉంటే ఒక్కసారిగా తనకి చాలా జలుబు వచ్చేస్తుంది. అది చూసిన హీరో నుండి, బాస్ నన్ను క్షమించండి పద మనం హాస్పిటల్కి వెళ్దామని తన అనేది హాస్పిటల్ తీసుకొని వెళ్తుంది. అది కూడా అక్కడ ఏ డిపార్ట్మెంట్ అనేది చూసుకోకుండా కేవలం న్యూరాలజిస్ట్ దగ్గరకనే తీసుకొని వెళ్ళిపోతారు. మరోవైపు మీ హీరో చాలా తుమ్ముతూ ఉంటాడు. పద మనకు వచ్చేసి నువ్వు లోపలికి వెళ్దాం పద అని చెప్పేసరికి హీరో ఒకసారి అక్కడ చూడే ఏదుందని చెప్తున్నా కానీ దాంతో ఏం అవసరం ఉంది, ఏదైనా ఒకే డాక్టరే కదా పద వెళ్దామని చెప్తున్నా కానీ హీరో దాని వైపే చూస్తూ ఉంటాడు. కానీ హీరో నీకు ఫస్ట్ మెడిసిన్ ఇంపార్టెంట్ అని చెప్పి డాక్టర్తో మాట్లాడి ఇద్దరు బయటకు వచ్చేసరికి హీరోయిన్ కూడా చలిపెడుతుందని అర్థం చేసుకొని హీరో తన డ్రెస్సెస్ కొని హీరోయిన్కి ఇచ్చేస్తాడు. తర్వాత హీరోయిన్ నన్ను క్షమించండి, ఇదంతా నేను కావాలని చేయలేదు, నాకు తెలియదు మీరు అలా అడిగేసరికి అని చెప్పేసరికి, అయితే ఏమి నన్ను ఇప్పుడు దేంట్లో తీసుకొని వచ్చావు చూపించు పద మనం ఇంటికి వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ ఒక్కసారిగా కిందన తన కార్ స్కూటీ వైపునే చూపిస్తుంది. మరోవైపు ఏమో వాళ్ళ స్టెప్ మదర్ కొంతమందిని అనేది హీరో వెనుక పెట్టించుంటుంది. అలా వాళ్ళేమో హీరోయిన్ అలాగే హీరోయిన్ ఇద్దరిని కూడా ఫోటో తీసి తనకి పంపించేసరికి వాళ్ళ స్టెప్ మదర్ ఏమో, చూసావా తను ఏ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారో, నీ కొడుక్కి నిజంగా ఏదో డేంజర్ ఉన్నట్టుంది చూపించాలని చెప్పేసరికి హీరో వాళ్ళ నాన్న కూడా అవునేమో అందుకే తను ఏ అమ్మాయిని చూపించినా కానీ ఇంట్రెస్ట్ లేదనేటట్టే చూస్తున్నాడని చెప్పేసరికి అది విన్న వాళ్ళ స్టెప్ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన కొడుక్కి ఆస్తి మొత్తం వస్తుందని. మరోవైపు మీ హీరో ఆలోచించుకుంటూ ఉంటాడు, తనకి ఎంత ధైర్యం ఉంటే నా పైన ఇలా నీళ్లు చల్లుతుందని. కానీ అది పక్కన పెట్టి తనకి చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తొస్తుంది. చిన్నప్పుడు వాళ్ళ మదర్ ఏమో ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో కూడా తనతో పాటే వెళ్తూ ఉంటాడు. అమ్మ ఎందుకమ్మా నువ్వు డాడీని అలాగే సిస్టర్ని వదిలిపెట్టి వెళ్తున్నావు, నాతో పాటు సిస్టర్ని కూడా తీసుకురమ్మని చెప్పేసరికి, లేదు నాన్న ఇక్కడ మీ సిస్టర్ ఉంటే తను అబ్రాడ్కి వెళ్ళి చదువుకుంటుంది, మా ఇద్దరం కూడా కలిసి ఎలాగో బతికేసొచ్చు అని చెప్పేసరికి సరే అని అలా అనేది వచ్చింటారు. అవన్నీ గుర్తు తెచ్చుకున్న హీరో కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటే ఒక్కసారిగా తనకు ఫోన్ వస్తుంది. అది కూడా ఎవరో కాదు హీరోయిన్ ఫోన్ చేసి కోడి పడదాం పద అని చెప్పేసరికి హీరో ఫస్ట్ ఒప్పుకోడు. కానీ హీరోయిన్ కన్విన్స్ చేసేసరికి సరే అని ఇద్దరు పోటీ పడి మరి కోడ్లు అనేది పెడుతూ ఉంటారు. అలా పడుతూ ఉండేసరికి హీరోకి తెలియకుండానే చాలా హ్యాపీనెస్ వస్తుంది. చిన్నప్పుడు ఇలా ఎంత కూడా హ్యాపీ పడినాడు ఇప్పుడు చిన్న
చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తూ ఉంటే హీరో అనేది లాస్ట్గా ఒకటి అనేది పట్టేస్తాడు. అది చూసిన హీరోయిన్ పద అయితే నీకోసం చికెన్ చేసుకొని వస్తానని చెప్పి తను అనేది ఫ్రై చేసుకొచ్చి హీరోకి ఇచ్చేసరికి హీరో నాకు అసలు తినను ఇలాంటివి అని చెప్తే పర్లేదు తిను అని హీరోయిన్ బలవంతం చేసేసరికి తను అనేది తింటూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ నుండి ఇప్పుడు నీ మూడ్ సెట్ అయిపోయిందా, ఇప్పుడు నార్మల్గానే ఉన్నావు అని చెప్పేసరికి ఏమైంది నేనేం మాట్లాడలేదని అంటే, లేదు నువ్వు ఏదో గుర్తు తెచ్చుకొని చాలా బాధపడడం చూశాను అందుకే ఇలా అడిగానని చెప్పేసరికి హీరోకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా వాళ్ళిద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇదంతా కూడా హీరో వాళ్ళ గ్రాండ్ మా అలాగే వాళ్ళ నాన్న కూడా చూస్తారు. అలా చూస్తూ ఉండేసరికి వాళ్ళ నాన్నేమో అమ్మ చూసావు కదా తను కొంచెం బాగానే ఉన్నాడు, తన్నే ఉండిద్దామని చెప్పేసరికి అది ఎలా అవుతుంది, తను ఒక పూర్ అమ్మాయి అలాంటిది పే ఫ్యామిలీకి కాబోయే కోడలు ఎలా అవుతుంది, నేను అస్సలు ఒప్పుకోనని చెప్పేసరికి వాళ్ళ నాన్న కోపడుతూ ఉంటాడు. మరోవైపు క్విన్ హీరోకి ఫోన్ చేసి ఎలా నడుస్తుంది పర్లేదని చెప్పేసరికి హీరో ఏమో హీరోయిన్ వాళ్ళ గ్రాండ్మ వాళ్ళ ఇంటికనే తీసుకొని వచ్చింటాడు. అలా హీరోయిన్ ఆ ఇల్లు మొత్తం కూడా చూసి నేను ఇది ఎప్పుడైనా కూడా చూసాను, కేవలం టీవీస్లో మాత్రమే చూసాను, అయినా సరే నాకెందుకు ఇలాంటి డ్రెస్ వేయించుకొని వచ్చాడు ఇక్కడికి, నేను కేవలం ఇంట్లో పనిచేసే పని మనిషిని మాత్రమే కదా, ఆయన ఇలాంటి వాటన్నిటికీ కూడా తీసుకొస్తున్నాడంటే మా బాస్ నిజంగా చాలా గ్రేట్ అని చెప్పి మొత్తం కూడా చూద్దామని మన హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతే క్విన్ ఫోన్ కట్ చేసిన వెంటనే హీరో ఉండి నేను ఇక్కడికి తీసుకొచ్చాను కదా అని ఫీలింగ్స్ అన్నీ కూడా పెట్టుకోద్దు, కేవలం మన దగ్గర ఉన్నది ఎంప్లాయీ అలాగే బాస్ రిలేషన్ తప్ప నువ్వు ఎక్కువ ఏమి హోప్స్ పెట్టుకోవద్దని చెప్పి అలాగే నీకు ఎక్స్ట్రా మనీ కూడా చేస్తానని అంటూ ఉంటే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే హీరోయిన్ ఉండదు. అక్కడ హీరోయిన్ ఏమో ఒక పూల మొక్క చెడిపోవడంతో తన దగ్గరికి వెళ్ళి ఇది నేను ఫిట్ చేయగలనని చెప్పేసరికి ఆ ఇంట్లో ఉన్న బట్లరేమో మీరు సేవ్ చేయగలరా మేడం అని అంటే చేస్తాను, కేవలం తనకి కొన్ని స్టిక్స్ అలాగా వైట్ థ్రెడ్ తీసుకురమ్మని చెప్పేసరికి సరే అని బట్లర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళి కొద్దిసేపు తర్వాత అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఇదిగోండి మీరు చెప్పినట్టు అన్ని తీసుకొని వచ్చానని చెప్తే హీరోయిన్ చాలా స్ట్రైట్గా చేసేస్తుంది. తర్వాత లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య ఏమో కోపంగా నీకు ఎంత మనీ కావాలో చెప్పు అంత తీసుకొని నా మనవని వదిలిపెట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయని చెప్పి అలాగే నేను ఎప్పుడు కూడా మా ఇంటికి కోడలుగా చేయనని చెప్పేసరికి హీరో నుండి మీకేమైనా పిచ్చి పట్టిందని తన మనసులోనే తిట్టుకొని నాకెందుకు మనీ ఇవ్వాలి, ఆల్రెడీ మా బాస్ మంత్లీ శాలరీ ఇస్తున్నాడు కదని చెప్పి తనకు అర్థం కాకుండా అయోమయంలో ఉంటే ఎలాగైతే వచ్చి మనీ వస్తుంది కదని చెప్తే వాళ్ళ గ్రాండ్ ఏమో 1 మిలియన్ సరిపోతుందని చెప్పేసరికి హీరోని కూడా సరే నీ తీసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ హీరో కోపంగా నేను దీనికి అసలు ఒప్పుకోను, తన మనీకి అసలు టెంప్ట్ కాదని చెప్పి ఆ ఏటీఎం కార్డు తన దగ్గర పట్టుకునేసరికి హీరోయిన్ ఏమో నాకు మనీ అంటే చాలా ఇష్టం, నా మనీ నువ్వు ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసరికి హీరో ఏమో చూసారు కదా గ్రాండ్ మా మేమిద్దరం కూడా చాలా ఇష్టపడుతున్నాము, ప్లీజ్ మా దగ్గరికి అసలు రావద్దని అని చెప్పి కోపంగా అంటాడు. అలా అనేసరికి మేము అసలు ఫ్యామిలీలో ఒప్పుకోమని చెప్పేసరికి హీరో చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్ లోనేమో హీరో వాళ్ళ మదర్ అనేది చూపిస్తారు. వాళ్ళ మదర్ ఏ హెయిర్ పిన్ కూడా తీసుకొని ఉండదు, కానీ వాళ్ళ గ్రాండ్ మా ఏమో నువ్వు ఆల్రెడీ హెయిర్ పిన్ తీసుకున్నావు, అది కూడా నీ రూమ్ లోనే దొరికింది, ఇలా దొంగతనం చేసేవాళ్ళు మా పే ఫ్యామిలీలో అసలు సెట్ కారు, నువ్వు ఇంట్లో నుంచి పంపించేయమని చెప్తారు. అక్కడ హీరో వాళ్ళ స్టెప్ మదర్ కూడా ఉంటుంది, తన పేరు వచ్చేసి మియా ఉంటుంది. అలా తను ఏమన్నా అబద్ధాలు చెప్తుందని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి చిన్నగా ఉన్న మన హీరో వచ్చేసి మా మదర్ చాలా మంచిది, మీరందరూ బాడ్ గాయ్స్ అని చెప్పేసరికి హీరో వాళ్ళ గ్రాండ్ మా ఏమో నువ్వు ఇలానే మాట్లాడితే మన ఫ్యామిలీ రూల్స్ నీకు తెలుసు కదా చాలా కఠినంగా శిక్షించాల్సి వస్తుందని చెప్పి అవన్నీ కూడా హీరో గుర్తు తెచ్చుకుంటాడు. అలాగే మీ మదర్ అని ఇలా పెంచి పాడు చేసిందని చెప్పేసరికి హీరోయిన్ కి కోపం వస్తుంది. అలా కోపం వచ్చి చాలా గట్టిగా మాట్లాడుతుంది, మీరేంటి గ్రాండ్ మా ఇలా మాట్లాడుతున్నారు, మీరు అడిగారు కదా గ్రాండ్ మా మీ మనవని వదిలిపెట్టుకోవాలంటే ఎంత మనీ ఇవ్వాలని, నేను ఇప్పుడు అడుగుతున్నాను, నాకు కనుక మీరు 100 బిలియన్ ఇస్తే నేను ఇప్పుడే నీ మనవని వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పేసరికి ఆ మాట విన్న హీరో వాళ్ళ గ్రాండ్ మా ఏమో నీకేమైనా పిచ్చి పట్టిందని హీరోయిన్ వైపు గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఆ ఇంటి బట్లర్ అనేది వస్తారు. మేడం ఇదిగోని మీకు ఎంతో ఇష్టమైన మొక్క చాలా సేఫ్ గా ఉందని చెప్పేసరికి ఇది ఎవరు చేశారని అంటే అదిగో హీరోయిన్ ఇదంతా కూడా చేసిందని చెప్పేసరికి అవునా తనకి ఇలాంటివన్నీ కూడా తెలుసు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే హీరో వాళ్ళ నాన్న నుండి అమ్మాయి ఎలాగ ఇక్కడ దాకా కూడా వచ్చారు కదా అందరూ కూడా కలిసి తిందాం పదండి అని లోపలికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా తన స్టెప్ బ్రదర్ అనేది ఒక వాటర్ బాల్ అనేది హీరో వైపు విసిరేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ గట్టిగా క్యాచ్ పట్టుకుంటే తన నోరు తెరిచి అలానే ఉండిపోతాడు. హీరోయిన్ కోపంగా తిరిగి అదే వాటర్ బెలూన్ అనేది ఆ బాబాకి విసిరేస్తుంది. ఆ బెలూన్ అనేది పగిలిపోయి మొత్తం వాటర్ పడేసరికి హీరో వాళ్ళ గ్రాండ్ మా అలాగే వాళ్ళ నాన్న అలానే చూస్తూ ఉండేసరికి హీరో నవ్వుకుంటూ ఉంటాడు. అక్కడికి వాళ్ళ స్టెప్ మదర్ వచ్చేసి తను ఏదో చిన్న పిల్లోడు ఇలా చేస్తే మీరు కూడా ఇలానే చేస్తారని చెప్పేసరికి
వాళ్ళ నాన్నేమో ఏదైతేనే మేము ఇప్పుడు మొత్తం కూడా అయిపోయింది కదా వచ్చి కూర్చుందిరండి తిందామని చెప్పి తన వైఫ్ని కూడా పిలిచేస్తాడు. అది చూసిన వాళ్ళ స్టెప్ మదర్ కోపంగా హీరోయిన్ వైపు చూస్తే హీరోయిన్ అస్సలు పట్టుకోదు. కానీ వాళ్ళ గ్రాండ్ మై ఏమో హీరోని చాలా కేర్గా చూసుకుంటుంది తనని చెప్తూ ఉండేసరికి వాళ్ళ స్టెప్ మదర్ ఇదే మంచి అవకాశం అని చెప్పి ఇదిగో నీకు ఎంతో ఇష్టమని మీ గ్రాండ్ మా దగ్గరుండి మళ్ళీ సీ ఫుడ్ చేపించిందని చెప్పేసరికి హీరో ఒక్కసారిగా సీ ఫుడ్ అనేది వాళ్ళ గ్రాండ్ మాకి ఇష్టమైన సూప్లో పడేస్తాడు. అది చూసిన వాళ్ళ స్టెప్ మదర్ కోపంగా నీకేమైనా పిచ్చి పట్టిందే ఈ సూప్ మీ గ్రాండ్మాకి ఎంత ఇష్టమో నీకు తెలియదని చెప్పేసరికి హీరోయిన్ ఏమో మీకందరికి కూడా పిచ్చి పట్టిందా ఏంటి, ఈ ఇంటి వారసుడైన హీరోని చంపాలని చూస్తారో ఏంటి అని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్మా ఉండి తనకేమైంది ఈ సీ ఫుడ్ తింటే చాలా మంచిది కదా హెల్త్కి అని చెప్పేసరికి కాదు తను చనిపోతాడు ఎందుకంటే సీ ఫుడ్ ఉంటేనే అలర్జీ తనకని చెప్పి హీరో నుండి నువ్వు కొద్దిసేపు వేచి నీ కోసం ఫ్రూట్ సలాడ్ చేసుకుని వస్తానని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన వాళ్ళ నాన్న మాకెందుకు చెప్పలేదురా ఈ విషయం అని చెప్పేసరికి నేను ఎందుకు చెప్పాలి మీరంతా నా ఫ్యామిలీనా ఏంటని కోపంగా అంటాడు. అది చూసిన వాళ్ళ నాన్నుండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అన్నా కానీ ఎప్పుడు మా మదర్ చనిపోయినప్పుడే నాకు ఈ ఫ్యామిలీతో కూడా సంబంధం పోయిందని చెప్తారు. తర్వాత హీరోయిన్ ఏమో కిచెన్లో తను కటింగ్ చేస్తూ ఉంటే నేను ఎందుకు ఇలా మాట్లాడాను, అలాగే మా బాస్ కూడా నాకు ఎందుకు ఇంత సపోర్ట్ చేశాడని అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి వాళ్ళ స్టెప్ మదర్ అనేది వస్తుంది. ఏంటి ఫ్రూట్స్ కట్ చేస్తున్నావని అంటే లేదు నీ కాల్ కట్ చేస్తున్నా ఏమి నీకు అని చెప్పేసరికి ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావని అంటూ ఉంటే అయినా సరే నువ్వు కేవలం ఒక తనకి కాంట్రాక్ట్ మాత్రమే కదని చెప్పేసరికి ఏదైతేనేమి ఇప్పుడు తన నాతోనే ఉన్నాడు కదా అని చెప్పేసరికి వాళ్ళ స్టెప్ మదర్ అలా కాదు వాళ్ళ గ్రాండ్ మై ఏమో చాలా రిచ్ అమ్మాయితోటి తనకు అరేంజ్ మ్యారేజ్ చేయాలని చెప్తున్నారు మీరేమో యాక్టింగ్ చేస్తూ ఉన్నారని చెప్పేసరికి ఇదంతా కూడా హీరో చూస్తున్నాడని తెలిసి ఇలా కాదు తను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు కదని చెప్పి చాలా క్లోజ్గా ఇప్పుడు ఏంటంటే నేను తన గర్ల్ ఫ్రెండ్ మేము త్వరలోనే పెళ్లి చేసుకుంటాం ఇప్పుడు నీకు వచ్చిన బాధ ఏంటని చెప్పి చాలా క్లోజ్గా తన దగ్గరకు అనేది వెళ్తే అయినా సరే ఫస్ట్ నీ కొడుకు మీరు కొంచెం మేనర్స్ నేర్పించుకోండి మీ కొడుకు ఎలా ఉన్నాడు మిమ్మల్ని మీరు చూడండి అని చెప్పేసరికి నా కొడుకు చాలా మంచివాడు అని చెప్పేసరికి హీరోయిన్ ఒక్కసారిగా అక్కడ ఉన్న నైఫ్ తీసుకుంటుంది. అది చూసిన వాళ్ళ స్టెప్ మదర్ ఏమో భయపడి కొంచెం వచ్చేసరికి హీరోయిన్ అక్కడ ఉన్న యాపిల్ వైపు తీసుకొని తింటూ ఉంటుంది. అది చూసిన మన హీరోకి అనేది తెలియకుండానే ఫేస్లో స్మైల్ చాలా బాగా వచ్చేస్తుంది. తర్వాత ఇదిగో నేను కట్ చేసిన ఫ్రూట్స్ తీసుకొని పోతున్నాను మీరు ఇక్కడికి ఏమొచ్చారా పని అయిపోతే మీరు కూడా వచ్చేసేయండి నాతో పాటు అని చెప్తుంది. తర్వాత హీరోయిన్ ఏమో ఆ ఫ్రూట్స్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు మీరు అస్సలు హీరోకి క్లోజ్గా ఉండడానికి అవసరం లేదు అలాగే బాస్ ఇక్కడే ఉంటారు మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ అలానే ఉండిపోతుంది. మరోవైపు ఏమో పైన హీరో ఆలోచించుకుంటూ ఉంటే ఒక్కసారిగా మళ్ళీ తను ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తాడు. హీరో ఏమో చిన్నగా ఉన్నప్పుడు తన కిటికీల నుంచి చూస్తూ ఉంటే వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళ ఫాదర్ ఏమో మా అమ్మ చెప్పింది నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో కానీ హీరో అలాగే తన సిస్టర్ కూడా నాతో పాటే ఉంటారని చెప్పేసరికి వాళ్ళ మదర్ ఎప్పుడు కూడా నువ్వు అమ్మ మాట తప్ప ఎవరి మాట కూడా వినవని చెప్పేసరికి ఆ మాటలు విన్న వాళ్ళ నాన్న కోపడతాడు. కానీ హీరో ప్రజెంట్లోనేమో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి సిగరెట్ తాగదామన్నా కానీ ఆ లైటర్ పనిచేయదు. కానీ మళ్ళీ వాళ్ళ గ్రాండ్ మై ఏమో వాళ్ళ అమ్మంటే ఇష్టం కావడంతో పనిష్మెంట్ అనేది ఆ ఐస్ కింద తన మోకాళ్ళ పైన కూర్చోబెట్టింటారు. అప్పుడే మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చిన హీరో దగ్గరికి మన హీరోయిన్ అనేది వస్తుంది. అది కూడా ఒక తాడు కట్టుకుని వచ్చేసరికి అది చూసిన మన హీరో షాక్ అయిపోయి నువ్వెలా ఇలా వచ్చావని చెప్తే ఏదైతేనే మీ టెరెస్ పై నుంచి వచ్చాను పద మన ఇద్దరం కూడా కలిసి ఇంక ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసరికి హీరో కూడా సరే అని తన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు. అలా హక్ చేసుకుని ఇద్దరు కూడా కింద నుంచి దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేసరికి పైనుంచి హీరో వాళ్ళ గ్రాండ్మా అలాగే వాళ్ళ నాన్న కూడా చూసేస్తారు. అమ్మ నువ్వు తన్నేం కోపడద్దమ్మా అని చెప్పేసరికి నేనెందుకు కోపడతాను తను ఎంత ఇష్టపడుతుందో చూడాలనుకున్నాను అందుకే ఇలా చేశాను నిజంగానే వాళ్ళిద్దరు చాలా ఇష్టపడుతున్నారని చెప్పి హీరోయిన్ కూడా చాలా మంచిగా ఉన్నట్టుందని చెప్పేసరికి తెలియకుండానే వాళ్ళిద్దరికి కూడా హీరోయిన్ పైన కొంచెం ఇంప్రెషన్ అనేది వస్తుంది. తర్వాత హీరోయిన్ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయేసరికి మన హీరోయిన్ ఏమో ఫుల్గా నిద్రపోయి ఉంటుంది. ఆ నిద్రలో తను ఏం చేస్తుందో తెలియకుండా తన టీ షర్ట్ విప్పేయడం అలాగే హీరోయిన్ ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసేసరికి హీరో ఏమో ఎందుకే నువ్వు నన్ను అంతగా టెంప్ట్ చేస్తున్నావని చెప్పి ఫస్ట్ రగ్ కప్పుకొని నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని రగ్ అనేది సరిగ్గా కప్పుతూ ఉండేసరికి హీరోయిన్ కోపం వచ్చి నువ్వు ఒక పర్వట్ అని హీరోయిన్ అనేది కన్ను పైన కొడుతుంది. అలా నెక్స్ట్ డే ఆ విషయం తన బెస్ట్ ఫ్రెండ్కి తెలిసేసరికి అక్కడికి అనేది వచ్చేస్తాడు. మరోవైపు మీ హీరో దాన్ని కవర్ చేయడానికి తను ఆ సన్ గ్లాసెస్ అనేది పట్టుకునేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ నవ్వుతూ నిజంగా తెలుసా ఒక రూట్ సీఈఓకి అలాగే కోపిస్టోనికి
పుట్టిందంటే ఇదొక వండర్ తెలుసా అని చెప్తారు. తర్వాత హీరో కోపంగా ఉండేసరికి తను నిజంగా నిన్ను ఇష్టపడుతుందేమో, అందుకే ఇలా కొట్టిందేమో అని చెప్తారు. తర్వాత హీరో ఏమో లోపలికి వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్తో మాట్లాడుతూ ఉండేసరికి ఏం కావాలని హీరోయిన్ అడిగితే, ఏం లేదు నైట్కి ఈ రోజు నీ సర్వీస్ కావాలని చెప్పేసరికి హీరోయిన్ అందులో ఏముంది, ఖచ్చితంగా చేస్తాను, నైట్ వస్తాను, ఇప్పుడైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తానని చెప్పేసరికి హీరో నిజంగా తను అంత ఈజీగా ఒప్పేసుకుందని తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మన హీరోయిన్ ఏమో తనకి మసాజ్ చేస్తూ ఉండేసరికి హీరో నిజంగా నువ్వు దీన్నేనా నైట్ సర్వీస్ అని అంటే, అవును నేను నైట్ పని చేసేటప్పుడు ఖచ్చితంగా మా బాసెస్కి హెడ్ మసాజ్ చేసి వాళ్ళకి అనేది కాలు నొక్కి వెళ్ళిపోతానని చెప్పేసరికి హీరో నేను ఆ నైట్ సర్వీస్ కాదమ్మా అడిగిందని చెప్పి తన దగ్గరికి చాలా క్లోజ్గా వస్తూ నిజంగా నువ్వు పిచ్చిదానివా లేకుంటే ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నావా ఏంటని చెప్పేసరికి ఇంకేంటి నాకు ఇదే తెలుసు అని చెప్తాడు. అయితే సర్లే కానీ నా కాళ్ళు చాలా నొప్పి తీస్తున్నాయి నొక్క అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. పాపం మన హీరో తన ఫీలింగ్స్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేక తన ఫీలింగ్స్ని బయటికి కూడా చెప్పుకోలేక నువ్వు చేసింది చాలా తల్లి ఇంక ఇక్కడ నుంచి పో, నీతో కొద్దిసేపు ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి తను అనేది బయటికి పంపించేస్తాడు. అలా నెక్స్ట్ డే హీరోయిన్కి చికెన్ అంటే చాలా ఇష్టమని మళ్ళీ తనే దగ్గరుండి తన బెస్ట్ ఫ్రెండ్ తోటి కోడిని అనేది పట్టుకొని తీసుకొని వస్తాడు. అది చూసిన బెస్ట్ ఫ్రెండ్ నీ లవ్ కోసం నన్ను ఎందుకురా ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని చెప్తే, ఎందుక ఫస్ట్ నా పెళ్ళి అయితేనే కదా నీ పెళ్ళి అయ్యేది, అందుకే ఇలా చేశానని చెప్పి వెళ్ళి హీరోయిన్కి సర్ప్రైజ్ ఇద్దాం, అలాగే నేను తనకి ప్రపోజ్ చేయడానికి కూడా ఒక రింగ్ కూడా ఆల్రెడీ తీసుకున్నానని చెప్తూ ఉంటే ఒక్కసారిగా తన సిస్టర్ ఫోన్ చేసి హీరోయిన్ని గ్రాండ్ మా ఇక్కడికి తీసుకొని వచ్చింది వచ్చే బ్రదర్ అని చెప్తే ఆ కోడులన్నీ కూడా తన బెస్ట్ ఫ్రెండ్కి ఇచ్చేసి వాళ్ళ గ్రాండ్ మా ఇంటికి అనేది వస్తూ ఉంటాడు. మరోవైపు పాపం మన హీరోయిన్ పడుకున్న దాన్ని పడుకున్నట్టే వాళ్ళ మనుషులంతా కూడా వాళ్ళ గ్రాండ్ మా దగ్గరికి అనేది తీసుకొని వచ్చేస్తారు. తర్వాత హీరోయిన్ కి అనేది మెలకు వస్తుంది, కానీ ఆ ప్లేస్ చూసి నేను ఏదో కళ కనింటలే అని కూర్చొని తనని నిద్రపోతూ ఉంటుంది, అది కూడా కళ్ళు తెరిచి. అది తెలియని హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో నీకు తెలుసా పే ఫ్యామిలీ రూల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయో, డ్రెస్సింగ్ ఎలా ఉండాలో ప్రతి ఒక్కటి కూడా నేను నీకు నేర్పిస్తానని చెప్పేసరికి హీరోయిన్ అస్సలు రెస్పాండ్ కాదు. అలానే నిద్రపోతూ ఉండేసరికి తను వింటూ ఉందేమోలే, నీకు అర్థమయ్యాయా నేను అన్ని చెప్పడం అనేసరికి అక్కడున్న మేడేమో తను చూసి తెరిచి తను నిద్రపోతుందని చెప్పేసరికి ఆ మాట విన్నా హీరో వాళ్ళ సిస్టర్ ఏమో నవ్వేస్తుంది, కానీ వాళ్ళ స్టెప్ మదర్కి చాలా కోపం వస్తుంది ఇంతసేపు కూడా చెప్పానని. అలా హీరోని గట్టిగా పిలిచేసరికి తనకు మెలకు వచ్చేసి మీరు అన్నీ చెప్పారు కదా, నాకు అన్నీ అర్థమైపోయాయి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్తూ ఉండేసరికి నువ్వెందుకు వెళ్ళిపోతావు, ఇంటికి కోడలు కావాలంటే ఖచ్చితంగా రూల్స్ కావాలి కదా అని చెప్పేసరికి మీరు నిజంగా చాలా జోక్ చేస్తున్నట్టున్నారు కదా, ఎవరైనా ఇంట్లో పని చేసే పని మనిషికి ఏవైనా రూల్స్ ఉంటాయో, కేవలం ఫుడ్ ప్రిపేర్ చేయడం అలాగే క్లీనింగ్ చేయడం అని చెప్పేసరికి అవన్నీ విన్న తననే షాక్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళ గ్రాండ్ మా నువ్వు నన్నే ఇలా మాట్లాడతావా, నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలని చెప్పి అక్కడ అనేది చాలా కూల్గా ఉన్న ఐస్ అనేది తీసుకొని వస్తారు. అది చూసిన వాళ్ళ సిస్టర్ ఏమో అమ్మమ్మ ఇందులో నా హీరోయిన్ తప్పేమీ లేదు కదా, నేను కూర్చుంటాను, మీరు తనది తప్పనొద్దండి అని చెప్పి తన మోకాళ్ళ పైన కూర్చుండేసరికి హీరో వాళ్ళ గ్రాండ్ మాకేమో నువ్వు కూడా తప్పు చేసావు, ఫస్ట్ నువ్వు కూడా మోకాళ్ళ పైన కూర్చో అని చెప్తే అప్పుడే అక్కడికి హీరో వచ్చి తననే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ గ్రాండ్ మా ఏమో నువ్వు కనుక ఇప్పుడు హీరోని తీసుకొని వెళ్ళిపోతే మీ అమ్మకి సంబంధించిన ఆస్తికలు నేను నీకు అస్సలు ఇవ్వనని చెప్పేసరికి హీరో చాలానే స్టక్ అయిపోతాడు. అది చూసిన హీరోయిన్ తన వైపు చూస్తూ ఉంటే హీరోయిన్ చేతులు తీసేసి అక్కడ నుంచి వాళ్ళ గ్రాండ్ మా దగ్గరకు వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఇలా చేయొద్దు, ఆల్రెడీ నీకు ఇప్పుడే కాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పి అక్కడికి వెళ్ళి ఇవే కదా మీకు ప్రాబ్లం, ఈ ఐస్ తోటే కదా, నేను ఎలా చేయాలో చూపిస్తాను ఉండండి అని చెప్పి ఐస్ అంతా కూడా తన జేబులో వేసుకొని అలాగే మిగిలిన ఐస్ అంతా కూడా వాళ్ళ గ్రాండ్ మాకి అలాగే వాళ్ళ స్టెప్ మదర్ ఇద్దరికి కూడా మొత్తం వేసేస్తుంది. అది చూసిన వాళ్ళ హీరో ఏమో నవ్వుకుంటూ ఉంటే వాళ్ళ గ్రాండ్ మా అలాగే వాళ్ళ స్టెప్ మదర్ నీకేమైనా పిచ్చి పట్టిందని ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నా కానీ పట్టించుకోదు. అలా కొద్దిసేపు తర్వాత వాళ్ళ నాన్న వచ్చేసరికి వాళ్ళ నాన్న ఏమో వాళ్ళ గ్రాండ్ మాకి మెడిసిన్ ఇచ్చేస్తాడు. తర్వాత హీరో ఏమో హీరోయిన్ ఏమైనా అన్నారనుకో నేను ఖచ్చితంగా మీ కంపెనీ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసరికి అది విన్న వాళ్ళ నాన్న నుండి హీరో వాళ్ళ గ్రాండ్ మా వైపు తిరిగి అమ్మ నిజంగా తను వెళ్ళిపోతే నేను అసలు కంపెనీ హ్యాండిల్ చేయలేను, 2 daysలోనే మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోతుందని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా ఇంకేం చేయాలో తెలియక సరే అయితే మీ ఇద్దరు పెళ్ళికి కూడా నేను ఒప్పుకుంటున్నానని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ నుండి షాక్ అయిపోయి ఏంటి పెళ్ళి అని అంటూ ఉంటే వెంటనే హీరో తన చేతికి అనేది రింగ్ తొడిగేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఎవరైనా పని మనిషిని లవ్ చేస్తారో అది కూడా అయ్యో ఇలాంటి అమ్మాయిని ఎవరైనా చూస్తారని చెప్పి హీరోయిన్ వెంటనే లేపి మీరంతా కూడా అపార్థం చేసుకుంటున్నట్టున్నారు, నేను ఈ హీరో గర్ల్ ఫ్రెండ్నే కాదు కేవలం హీరో వాళ్ళ ఇంట్లో పని చేసే పని మనిషిని అని చెప్పేసరికి హీరో ఒక క్షణం లేచి అంటే అని అనేసరికి అవును మీ సిస్టర్ ఆ రోజు ఫోన్లో మాట్లాడింది అందుకే నేను మీ ఇంట్లో పని మనిషిగా
వచ్చానని చెప్పేసరికి ఆ మాట విన్న హీరో అలానే షాక్ ఉండిపోతాడు. అంటే ఇన్ని రోజులు కూడా నువ్వు నన్ను కేరింగ్గా చూసింది కేవలం నీ బాస్ అనే కారణంతో అని చెప్పేసరికి హీరోయిన్ కూడా అవునంటుంది. ఆ మాట విన్న హీరో చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. అది విని వాళ్ళ గ్రాండ్ మా అలాగే వాళ్ళ స్టెప్ మదర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగైతేనేమి నేను త్వరలోనే అరేంజ్ మ్యారేజ్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్కి కొంచెం బాధ కలుగుతుంది. కానీ మన హీరో అవేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఏం చెప్పాలో తెలియక అలానే ఉండిపోతుంది. కానీ హీరోయిన్ అనుకుంటుంది ఈసారి నా జాబ్ ఎలాగో ఉండదు కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి తన లగేజ్ మొత్తం కూడా సర్దుకొని ఒక్కసారిగా రూమ్ మొత్తం చూస్తూ ఉంటుంది. తర్వాత హీరో పెట్టిన రింగ్ అనేది తీసి ఆ టేబుల్ పైన పెడుతూ ఉండేసరికి హీరో ఉండి ఎందుకు ఇలా చేస్తున్నావని చెప్తే ఏం లేదు నేను ఇంక ఇక్కడ పని చేయాలనుకోవట్లేదు ఆల్రెడీ రిజైన్ కూడా చేస్తున్నానని చెప్పేసరికి హీరో నేను అసలు ఒప్పుకొని అలాగే ఈ రింగ్ కూడా నీ చేతికే ఉండాలి నీ రిజిగ్నేషన్ కూడా నేను అసలు యాక్సెప్ట్ చేయనని చెప్పేసరికి హీరోయిన్ ఏమో హీరోకి సారీ చెప్తుంది. అలాగే నాకు కూడా త్వరలోనే పెళ్ళి అవుతుంది అది కూడా మా ఇంటి దగ్గర నేను మా విలేజ్కి వెళ్తున్నాను అక్కడ ఒక అబ్బాయిని కూడా ఇష్టపడ్డాను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి హీరోయిన్ మీకు ఈ కాంపెన్సేషన్ కింద నా శాలరీ కూడా సగం మీకు ఇచ్చేస్తానని చెప్పేసరికి హీరో నవ్వుతూ నువ్వు వెళ్ళిపోతే నాకేం బాధ కలుగుతుంది అలాగే నీ శాలరీ నాకు అసలు వర్త్ కూడా కాదు నువ్వే పెళ్లి చేసుకో చాలా హ్యాపీగా ఉండు అందుకని నేను నీకు 2 months శాలరీ బోనస్గా ఇచ్చేస్తానని చెప్పేసరికి సరే అంటుంది. తర్వాత హీరోయిన్ తనని అస్సలు ఇష్టపడట్లేదని హీరోయిన్ పొరపాటు పడి ఇంటికి వెళ్తుంది. అలా ఫుడ్ తినకుండా హీరో ఏదైనా మెసేజ్ చేస్తాడేమో అని మెసేజ్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా జ్వరం ఎంత వచ్చిందో టెస్ట్ చేస్తూ ఉంటే అంతా కూడా నార్మల్గా ఉంటుంది. అలా తను అంటుంది ఎందుకు నేను ఇలా తినకుండా ఉన్నాను అలాగే ఎందుకు హీరో గురించి ఆలోచిస్తున్నాను తను ఎటుపోతే నాకేంటని చెప్పి తను అనేది లేవాలని చూస్తుంది. అలా లేచి తను ఓపిక తెచ్చుకుందామన్నా కానీ తినకపోవడంతో ఓపిక ఉండదు. అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ సిస్టర్ ఫోన్ చేసి నువ్వు కనుక తనకి ఒక రోజు కాంట్రాక్ట్ గర్ల్ ఫ్రెండ్ గా పని చేస్తే తను నీకు 2 million ఇస్తాడంటని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. అది కూడా అడ్రస్ పంపించమని చెప్పేసరికి హీరోయిన్కి మనీ అంటే చాలు ఇంకా లేచిన ప్రాణం చనిపోయిన ప్రాణం కూడా లేచేస్తుంది. అలా ఎలాగైనా సరే తెచ్చుకోవాలని అనుకుంటూ ఉంటే మరోవైపు ఏమో క్వీన్ నుండి ఏం ప్లాన్ చేస్తున్నామని చెప్పేసరికి ఏం లేదు హీరోయిన్ అక్కడికి వెళ్తే మా బ్రదర్ తన దగ్గరకు తీసుకొని వెళ్ళని చెప్పేసరికి క్వీన్ కూడా సరే అని అక్కడికి తీసుకొని వెళ్ళిపోతాడు. చూడు అక్కడ సేమ్ హీరోయిన్ లాగే ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా తను ఒక అబ్బాయితోటి కలిసి వెళ్తుంది ఏంటి తను నిజంగానే మ్యారేజ్ ఫిక్స్ చేసుకుంటుందా ఏంటి అని అనేసరికి హీరోకి చాలా కోపం వస్తుంది. మరోవైపు ఏమో హీరోయిన్ నుండి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించుకున్న వెంటనే హీరోయిన్ మన కాంట్రాక్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఇస్తానన్న 2 million నాకు ఇచ్చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్తే మీకు నిజంగా ఎలాంటి బాయ్ ఫ్రెండ్ లేడనేసరికి లేడని అంటుంది హీరోయిన్. అప్పుడు నన్ను కనుక మీ బాయ్ ఫ్రెండ్ని చేసుకోవచ్చు కదని చెప్తే అప్పుడు అక్కడికి హీరో వచ్చేస్తాడు. హీరోయిన్ తను చూసిన వెంటనే భయపడిపోతుంది. అది చూసిన హీరో ఉండి తనేనా నీ విలేజ్ బాయ్ ఫ్రెండ్ తనేనా నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకునిందని చెప్పేసరికి హీరో కోపంగా అంటూ ఉంటే అవును నేను తన్నే పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు నీకేమంటని చెప్తాడు. ఆ పర్సన్ పేరు వచ్చేసి జింగే ఉంటుంది. ఆ పర్సన్ ఏమో ఇద్దరి మధ్యలో టమోటాలాగా నలిగిపోతూ ఉంటాడు. అలా తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకోవాలనుకుంటూ తన గురించి చెప్తూ ఉంటే హీరో ఏమో తను పక్కకి నెట్టేస్తాడు. తర్వాత జింగుండి మీ ఇద్దరికి కూడా మీరు ముందే తెలుసు అని చెప్పేసరికి హీరో ఉండి అస్సలు లేదంటాడు. సేమ్ హీరోయిన్ కూడా అలానే చెప్తుంది. తర్వాత జింగేమో సరే మీకోసం ఇదిగోండి డ్రింక్ అని అంటూ ఉంటే హీరోయిన్ అసలు తను డ్రింక్ తాగకూడదు అసలే తన స్టమక్ చాలా అప్సెట్ అవుతుంటుంది తను కేవలం ఇదిగో ఫ్రూట్ జ్యూస్ మాత్రమే తాగాలని చెప్పి అంటూ ఉండేసరికి జింగేమో తన గురించి నీకెలా తెలుసు అంటే హీరోయిన్ కోపంగా ఫస్ట్ నువ్వు నోరు మూసుకొని చెప్పేస్తుంది. ఆ మాటలు విన్న హీరో నవ్వుతూ అంటే నిజంగా నేనంటే నీకు చాలా ఇష్టం కదా అని చెప్పేసరికి మరోవైపు ఏమో హీరోయిన్ కోపంగా హీరో వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయదు అలాగే మెసేజ్ చేస్తే బ్లాక్ చేస్తుంటుంది. అది చూసిన హీరోయిన్కి ఎక్కలేని కోపం వస్తుంది. మరోవైపు ఏమో హీరో వాళ్ళ సిస్టర్ ఫోన్ అనేది బ్లాక్ చేసేసి అలాగే మెసేజెస్ కూడా బ్లాక్ చేసి నిజంగా ఇప్పుడు తను మా బ్రదర్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోలేదని చెప్తే క్వీన్ నుండి నిజంగా నువ్వు చాలా మంచి ఐడియా వేసావు అలాగే మనం త్వరలోనే కూడా పెళ్లి చేసుకోబోతామని చెప్పేసరికి క్వీన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎలాగైనా సరే మా బ్రదర్ ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు తనే ఖచ్చితంగా తను పెళ్లి చేసుకోవాలి మనం హెల్ప్ చేయాలని చెప్తారు. తర్వాత హీరో ఉండి తను ఆల్రెడీ జింగ్ వెళ్ళిపోయాడని చెప్తే తను ఈజీగా ఎలా వెళ్ళిపోయాడు అనేసరికి నేను తనకి 5 million ఇచ్చాను అందుకే వెళ్ళిపోయాడని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు నిజంగా ఇంతకీ సీఈఓనేనా నాకు 2 million ఇవ్వాలి కానీ నువ్వు ఎక్స్ట్రా మళ్ళీ 5 million ఇచ్చి తన్ని పంపించేసేవంట అసలు అంత మనీ నిన్ను ఎవరు వేస్ట్ చేయమని చెప్పారని కోపంగా తను అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన హీరో ఏమో డైరెక్ట్గా వాళ్ళ సిస్టర్ అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చి జరిగినదంతా చెప్పేసరికి నిజంగా తను నిన్ను ఇష్టపడుతుంది చూడు అందుకే
తను ఇలా మాట్లాడుతుంది, ఒకసారి తనకి ఫోన్ చేయి, నీకే తెలుస్తుంది కదా అని చెప్పేసరికి హీరోకి కూడా సరే అని తనకనేది ఫోన్ చేస్తూ ఉంటారు. మరోవైపు మీ హీరోయిన్ తనపై నేను చాలా కోప్పడ్డాను కదా, మళ్ళీ తను వచ్చి నన్ను తిడితే ఎలా అని చెప్పి తను అనేది ఫోన్ లిఫ్ట్ చేయదు. మరి నెక్స్ట్ డే హీరోయిన్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ హీరో వాళ్ళ గ్రాండ్మా ఉంటుంది. అది చూసి నన్ను మళ్ళీ ఏమైనా కళ్ళకంటున్నానా ఏంటి, నా ఇంటికి వాళ్ళు రావడం ఏంటి అని చెప్పేసరికి మళ్ళీ డోర్ సౌండ్ రావడంతో హీరోయిన్ డోర్ అనేది ఓపెన్ చేస్తుంది. అలా ఓపెన్ చేసి వచ్చేసరికి అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్మా వచ్చి జరిగినదంతా కూడా చెప్తుంది. అసలు హీరో నువ్వు లేనందుకు తినకుండా ఉన్నాడు, అలాగే నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడని చెప్పి వాళ్ళ గ్రాండ్మా ఏమో తన దగ్గర ఉన్న పర్స్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటే హీరో నుండి నాకు మనీ ఇవ్వాల్సిన పని లేదని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్మా ఏడుస్తూ నేను నీకు మనీ ఎలా ఇవ్వగలను చెప్పు, ఆల్రెడీ మా కంపెనీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోయింది, మా దగ్గర అసలు నీకు మనీ ఇవ్వడానికి కూడా లేదని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ చాలా షాక్ అయిపోతుంది. అలాగే తన మనసులో హీరో నన్ను ఇప్పటికీ కూడా ఇష్టపడట్లేదు కదా అని అనుకుంటుంది. అప్పుడు వాళ్ళ గ్రాండ్మా ఏమో ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. డైరెక్ట్గా వాళ్ళ గ్రాండ్మాకి అలాగే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మీరైతే ఈ హీరోయిన్ని తీసుకొని వస్తేనే నేను ఈ కంపెనీలో ఉంటా, లేదంటే అన్ని కంపెనీస్ కూడా రిజైన్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసరికి మళ్ళీ వాళ్ళ నాన్న ఏమో అమ్మని నీ కంపెనీస్ అన్ని కూడా హ్యాండిల్ చేయలేదు, నిజంగానే నువ్వేదో ఒకటి హెల్ప్ చేయమని చెప్పేసరికి అది గుర్తు తెచ్చుకొని హీరోయిన్ దగ్గరికి అనేది వచ్చి ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో సరే అని హీరో కూడా హెల్త్ బాగాలేదు కదా అని తను అనేది అక్కడికి వస్తుంది. అది చూసిన వాళ్ళ గ్రాండ్మా చాలా హ్యాపీగా ఫీల్ అయితే అప్పుడే అక్కడికి బట్లర్ వచ్చేసి బాస్ ఇక్కడికి హీరోయిన్ వస్తుంది, వెంటనే యాక్టింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పేసరికి తనేమో చాలా నీరసంగా ఉన్నట్టు పడుకుండిపోయి ఉంటాడు. అది చూసిన హీరోయిన్ నుండి నీకేమైందని చెప్పేసరికి ఏం లేదని అంటూ ఉంటే బట్లర్ ఏమో ఏంటేం లేదు మేడం, తను అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు, తినట్లేదు, సరిగా పడుకోవట్లేదు, ఎప్పుడు మీ పేరే కలవరిస్తున్నాడు అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఇంత ఈజీగా ఎవరైనా కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోతే ఇలా ఎందుకు అవుతావు, ఇది కాకపోతే ఇంకోటి నువ్వు చేసుకుంటావు కదా అని చెప్పి సరే నేను చూస్తానని ఫీవర్ చెక్ చేస్తే తనకు అసలు ఫీవర్ ఉండదు, అలాగే తనకి ఎప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లం, అలాగే చాలా వీక్గా అయ్యాడని హీరోయిన్ దగ్గరుండి మసాజ్ చేస్తూ ఉంటుంది. అలా మసాజ్ చేస్తూ ఉండేసరికి తనకు అర్థమవుతుంది నువ్వు ఎందుకు ఇలా యాక్టింగ్ చేస్తున్నావు, నాకు అర్థమైపోయింది, నువ్వు ఫస్ట్ మంచిగా కూర్చొని ఇందులో ఏం నిజం ఉందో అబద్ధం ఉందో చెప్పు, లేకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నాకు బాగానే ఉందని చెప్పి తను అనేది లేవాలని చూస్తే వెంటనే మోకాళ్ళ పైన కూర్చుండిపోతాడు. అది చూసిన హీరోయిన్ నీకు ఏమైందని చెప్పేసరికి ఏం లేదు, నాకు ఇంకా లెగ్స్ పెయిన్స్ అలానే ఉన్నాయని చెప్పేసరికి అవునా సరే అని నేను నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకొస్తానని తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ హీరో ఏమో తన్ని పంపించకుండా నాతో పాటే ఉండని చెప్పేసరికి అయితే సరే ఇప్పుడు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గానే ఉంటావు కదా అని చెప్తే హీరోయిన్ అలానే ఉండిపోతుంది. కానీ హీరో ఏమో తను ఎలాగైనా నేను సజెస్ట్ చేసి నా గర్ల్ ఫ్రెండ్గా చేసుకుని నేను తను పెళ్లి చేసుకోవాలని చెప్పి కావాలి హీరో అనేది హీరోయిన్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఆ విషయం తెలియని మన హీరోయిన్ ఏమో తన రూమ్లోకి వెళ్ళేసరికి అప్పుడు అక్కడికి హీరో అనేది వితౌట్ డ్రెస్ తోటి వచ్చేస్తాడు. అది కూడా షర్ట్ ఏం వేసుకోకుండా వచ్చేసరికి హీరోయిన్ కళ్ళు మూసుకొని నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు ఎందుకు ఇలా వస్తున్నావు, ఫస్ట్ నీ డ్రెస్ వేసుకొని చెప్పేసరికి కదా ఏం లేదు నా వాష్రూమ్ మొత్తం కూడా బ్రేక్ అయిపోయిందని చెప్పి అందుకే నీ వాష్రూమ్లోన వేడి నీళ్ళు వస్తున్నందుకు ఇక్కడికి వచ్చానని చెప్పేసరికి అవన్నీ ఫస్ట్ అయితే నువ్వు టీ షర్ట్ వేసుకొని బాడీ నేను చూడలేకపోతున్నానని చెప్పేసరికి వాష్రూమ్ ఒకటే కాదు నాకున్న ఏసీ కూడా పని చేయట్లేదు, నా రూమ్లో అన్ని కూడా ప్రాబ్లమ్స్ నీకు తెలుసు కదా, మేము ఆల్రెడీ బ్యాంక్రప్ట్ కూడా అయిపోయాము, అసలు మనీ పే చేయలేమని చెప్తే హీరోయిన్ కోపంగా హీరోయిన్ బయటకి నెట్టేసి వేరే రూమ్ చూసుకోపో నా దగ్గరికి అస్సలు రావద్దని తను అనేది బయటకు పంపించి డోర్ వేస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ రావడం చూసిన బట్లరేమో మిగతా మేట్స్ని అలాగే చెఫ్స్ అంతా కూడా పిలిచి ఆల్రెడీ హీరో ఫ్యామిలీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోయింది, మీకు మనీ కూడా ఇచ్చేంత స్టేజ్లో లేరు కాబట్టి మీరు ఇంక ఈ పనిని మానేసి ఇక్కడ నుంచి పంపించేయమంటారు. అది విన్న హీరోయిన్ పైకి వెళ్ళిపోయిన వెంటనే బట్లరేమో హీరోకి ఫోన్ చేసి బాస్ మీరు చెప్పినట్టు నేను మొత్తం కూడా చేశానని చెప్తారు. తర్వాత హీరోయిన్ ఏమో హీరో వాళ్ళ సిస్టర్ దగ్గరికి అనేది వెళ్తుంది. అలా మొత్తం చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ దానికి కొంచెం యాడ్ చేస్తూ మా బ్రదర్కి అస్సలు రెస్పాండ్ అవ్వడు తెలుసా నీకు తప్ప, అందుకే మా బ్రదర్కి పెళ్లి కావాలంటే నువ్వే ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలని చెప్పేసరికి పాపం మన హీరోయిన్ ఏమో హీరో కోసం కొన్ని మెడిసిన్స్ అనేది తెస్తుంది. అది చూస్తే హీరో నా మెడిసిన్స్ ఏంటికని చెప్తే ఏం లేదు నువ్వు అమ్మాయిలు చూస్తే అసలు రెస్పాండ్ కావంట కదా అందుకే ఆ మెడిసిన్స్ అని చెప్పేసరికి హీరో నేను అస్సలు వాడను అంటాడు. అలాగే హీరోయిన్ సూప్ తీసుకొచ్చేసరికి ఆ సూప్ కూడా నువ్వే తినిపిస్తేనే అది కూడా నువ్వే తాపితేనే నేను తాగుతానని చెప్పేసరికి హీరోయిన్ వెంటనే తన నోట్లో అనేది వేసుకుంటుంది. అలా వేసుకొని డైరెక్ట్గా హీరోకి అనేది కిస్ ద్వారా పంపించేసరికి అది చూసిన హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఫస్ట్ టైం తను కిస్ పెట్టిందని. అలా డైరెక్ట్గా హీరోయిన్ అనేది కిస్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్తే ఏం లేదు నువ్వు
నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏదో ఇప్పుడు వేడి వల్లని చెప్పట్లేదు, నిజంగా అంటే నువ్వు నాకు చాలా ఇష్టం అని చెప్పి వాళ్ళిద్దరు కూడా కలిసి ఆ నైట్ని స్పెండ్ చేసేస్తారు. నెక్స్ట్ మార్నింగ్ తను మొత్తం చూస్తూ ఉంటే అక్కడ హీరోయిన్ కనిపించదు. అలాగే అక్కడ ఒక ఏటీఎం కార్డు, అలాగే ఒక పెళ్లి వెడ్డింగ్ కార్డు అనేది కనిపిస్తుంది. అది చూసిన హీరో షాక్ అయిపోతాడు. అలా షాక్ అయిపోయి తను అంటే నాతో స్పెండ్ చేసినందుకు మనీ ఇచ్చింది, అలాగే తను పెళ్లి చేసుకుంటుందని కార్డు కూడా పంపిస్తుందో తనకి ఎంత ధైర్యం అని ఇదే విషయంపై ఇవాళ గ్రాండ్ మా వాళ్ళకి చెప్పాలని వెళ్తాడు. మరోవైపు మీ హీరో వాళ్ళ సిస్టర్ అలాగే క్వీన్ కూడా కలిసి వాళ్ళ గ్రాండ్ మా దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి అన్ని ఇక్కడ అరేంజ్ చేస్తూ ఉంటే హీరో నేను దీనికి అస్సలు ఒప్పుకోను, నాకు పెళ్లి కాకముందే నీకు పెళ్ళి అయితే నేను ఎలా ఒప్పుకుంటాను చూసారా, హీరోయిన్ నాతో స్పెండ్ చేసి కూడా నాకు మనీ ఇచ్చి తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, అందులో కూడా ఎంత ఉన్నాయో తెలుసా, 72 రూపీస్ మాత్రమే ఉన్నాయని చెప్పేసరికి నేనేంటి తను ఇవ్వడం ఏంటని చెప్తే హీరో వాళ్ళ సిస్టర్ అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ కూడా నవ్వుతూ ఉంటారు. అప్పుడు హీరో బెస్ట్ ఫ్రెండ్ మాకున్న పేరు చూసి అలాగే వెడ్డింగ్ కూడా పేరు చూసి నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి మొత్తం జరిగినది చెప్పొచ్చు కదా నీ ఫీలింగ్స్తో పాటు అని చెప్పేసరికి హీరో కూడా సరే అని అక్కడికి వెళ్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ ఒక వెడ్డింగ్ డ్రెస్ అనేది వేసుకుంటుంది. అలా వేసుకొని అన్నీ కూడా మంచిగానే వస్తాయి కదా, నాకు మనీ కూడా ఎక్కువ ఇస్తారు కదా అని చెప్పేసరికి అక్కడున్న అమ్మాయి ఏమో నువ్వు టెన్షన్ పడద్దు, అంతా కూడా నార్మల్గానే జరుగుతుందని చెప్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళిద్దరు కూడా ఒక అబ్బాయి అనేది వస్తాడు. అలా వాళ్ళిద్దరికి కూడా ఒక వెడ్డింగ్ సెరమనీ లాగా జరుగుతూ ఉండేసరికి అప్పుడు అక్కడికి హీరో అనేది వచ్చేస్తాడు. అలా వచ్చి ఆ పెళ్లిని ఆపిచ్చేసి నువ్వు ఇంత ఈజీగా ఎలా పెళ్లి చేసుకుంటున్నావే, నన్ను వదిలిపెట్టని చెప్తే ఇదంతా కూడా కేవలం షూటింగ్ మాత్రమే అని చెప్పేసరికి అంటే ఇక్కడికి షూటింగ్ నువ్వు ఎందుకు వచ్చావని చెప్పేసరికి ఏం లేదు నీకు నేను సపోర్ట్గా ఉండాలి కదా అందుకే ఇక్కడికి వచ్చాను, అలాగా ఏటీఎం కార్డు కూడా నీకు నచ్చినట్టు వాడుకుంటావని చెప్పేసరికి అది విన్న హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే నీ దగ్గర ఒక అబద్ధం చెప్పాను, మేమేమో అసలు బ్యాంక్రప్ట్ కాలేదు, ఇదంతా నాటకం అని చెప్పేసరికి హీరోని ఇదంతా కూడా నా మీద ప్రేమతోటే చేసావు కదని చెప్తే హీరో కూడా అవునంటాడు. ఆ మాట విన్న హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనకి వెంటనే కిస్ చేసేస్తుంది. అది చూసిన హీరో కూడా తనకి కిస్ చేస్తాడు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.